హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఐసెట్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, మీరు ఏం రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మళ్ళీ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా నేను రిప్లై ఇవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కనుక నేను మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి టైం కూడా ఇస్తాను. డిస్ప్లేలో స్క్రీన్ షాట్ తీసుకొని ప్రతి ఒక్క సర్టిఫికేట్ని రెడీ చేసి పెట్టుకోండి. సెప్టెంబర్ 1 నుంచి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వీడియోని చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికేట్స్ నేను చెప్పే ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ ఒరిజినల్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకోండి. ఫస్ట్ వన్ టీజీ ఐసెట్ 2024 ర్యాంక్ కార్డ్ కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియో చేశాను. ఆ వీడియో ఇంకా లింకు టెలిగ్రామ్లో కూడా పెట్టాను. కావాలనుకున్న వాళ్ళు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి టెలిగ్రామ్లో టీఎస్ ఐసెట్కి సంబంధించిన అన్ని వీడియోస్ వేస్తూ ఉన్నాను. అక్కడ మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, కావాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి టీఎస్ ఐసెట్ 2024 హాల్ టికెట్, అంటే మీరు ఎగ్జామ్ రాసిన హాల్ టికెటు, ఆధార్ కార్డు. ఫోర్త్ వన్ వచ్చేసి 10th క్లాస్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్, డిగ్రీ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్, డిగ్రీ మార్క్స్ మెమో, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేటు, స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th to డిగ్రీ. అంటే మీరు లోకలా నాన్ లోకలా అని డిసైడ్ చేసేది 9th క్లాస్ నుంచి డిగ్రీ ఏ రాష్ట్రంలో చదివితే ఆ రాష్ట్రానికి సంబంధించిన వారు అవుతారు కనుక మీకు ఇక్కడ బోనఫైడ్స్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ, ఇప్పుడు మీ డిగ్రీ కాలేజీలో ఇస్తారు టీసీ. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఈ ఇయర్లో తీసుకున్నది అయి ఉండాలి. మళ్ళీ మేము 19లో తీసుకున్నాం, 20లో తీసుకున్నాం, ఓకేనా మేడం అని అయితే అడగకండి. ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశారు. January 1, 2024 తర్వాత ఎప్పుడు తీసుకున్నా సరే కొత్త అంటే ఈ 2024లో తీసుకున్నది అయి ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేటు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అంటే ఓసీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అనేది ఉంటే తీసుకోండి. తహసీల్దార్ దగ్గర మీకు రిజర్వేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్కమ్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. ఇప్పుడు చూడండి రెసిడెంట్ సర్టిఫికేట్ ఎవరు కావాలనేది ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నాను. రెసిడెంట్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 7 years ప్రిసీడింగ్ టు క్వాలిఫై ఎగ్జామినేషన్ ఇన్ కేస్ వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ నో ఇన్స్టలైజ్డ్ ఎడ్యుకేషన్. అంటే మీరు కనుక కొంతమంది ప్రైవేట్కి ఎగ్జామ్స్ రాస్తారు కదా, అలాంటి స్టూడెంట్స్కి ఏపీ స్టూడెంట్స్కి మీరు 7 సంవత్సరాలు తెలంగాణలోనే ఉన్నట్లు మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఒకవేళ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ దెమ్ ఫర్ అలాట్మెంట్ అండర్ ద అన్రిజర్వ్డ్ సీట్స్ ఫర్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ నీడ్ టు బి సబ్మిటెడ్. అంటే ఏపీ స్టూడెంట్స్ కానీ మహారాష్ట్ర స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కాకుండా మిగతా నాన్ లోకల్ స్టూడెంట్స్కి మీకు తెలంగాణ ఐసెట్లో సీట్ అలాట్మెంట్ చేయాలి అంటే మీరు సబ్మిట్ చేయవలసిన సర్టిఫికేట్స్ ఇవి కింద ఇప్పుడు నేను చెప్పేవి ఓన్లీ నాన్ లోకల్ వాళ్ళకే. రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే 10 years ఏపీలో 10 years తెలంగాణలో ఉన్నట్లు. ఎంప్లాయీ సర్టిఫికేట్ అంటే మీ పేరెంట్స్ తెలంగాణలో వర్క్ చేస్తున్నట్టు. ఆ 2 సర్టిఫికేట్లో ఏదో ఒకటి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మైనార్టీ వాళ్ళు ఉంటే మైనార్టీ మీకు రిజర్వేషన్ కావాలి అంటే ఇక్కడ ఉన్న జీవో ప్రకారం మీరు మైనార్టీ స్టేటస్ సర్టిఫికేట్ అయితే మీకు ఒక డిపార్ట్మెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోండి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్. మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా మైగ్రేషన్ సర్టిఫికేట్ గురించి అడుగుతున్నారు. మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఉంటే తీసుకోండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.